హాయ్ ఫ్రెండ్స్! ఎప్పుడు చేసే లెమన్ రైస్ లాగా కాకుండా ఈసారైతే మసాలా లెమన్ రైస్ ట్రై చేయండి. నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది. దీనికోసం అయితే ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు, జీడిపప్పు, పోపు దినుసులు, లెమను తీసుకోవాలి. దీనికైతే ఒక చిన్న పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలండి. దానికోసం అయితే జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పచ్చి కొబ్బరి తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు, పోపు దినుసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ పల్లీలు కూడా ఫ్రై చేసుకున్నాను. ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడే దీంట్లో ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ, ఉప్పు కూడా వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదైతే టేస్ట్ నిజంగా చాలా బాగుండిద్దండి. మీరు కూడా కన్ఫామ్గా అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ కూడా చేయండి. మనం రెగ్యులర్గా అయితే లెమన్ రైసు, చింతపండు పులిహోర చేసుకుంటాం కదా, అవి చాలా బాగుంటాయి. కానీ యూనిక్గా ఏమన్నా ట్రై చేయాలి అనుకుంటే ఈ మసాలా లెమన్ రైస్ అయితే ట్రై చేయండి. నిజంగా బాగుండిద్దండి టేస్ట్ అయితే. మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లో అయితే కొత్తిమీర, పచ్చిమిర్చి అనేది మన కారానికి తగినట్టుగా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర, పచ్చి కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేప్పుడు అయితే అసలు వాటర్ అయితే యాడ్ చేయకూడదు. పచ్చగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే దీని టేస్ట్ అనేది మనకి లెమన్ రైస్లో చాలా బాగా తెలుస్తుంది అనమాట. అస్సలు అయితే వాటర్ యాడ్ చేయొద్దండి. చూడండి, ఇలా కోర్స్గా మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని ఈ పోపులో వేసుకోవాలి. పోపులో వేసుకొని ఈ పచ్చి వాసన, కొత్తిమీరకి, పచ్చి కొబ్బరి పచ్చి వాసన పోయే వరకు, అంటే 2 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఈ పోపులోనే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటూ దీంట్లో అయితే మనం ఉడికించుకున్న అన్నమైనా వేసుకోవచ్చు, లేదంటే నైట్ టైం మిగిలిపోయిందో, మార్నింగ్ టైం మిగిలిపోయిన లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా మనం ట్రై చేయొచ్చు. నేనైతే ఇక్కడ ఒక 1/2 కేజీ రైసు వండుకున్నానండి. అంటే 1 గ్లాస్ అనమాట. మాకు సరిపోతుంది 1 గ్లాస్ రైస్ అయితే. ఇప్పుడైతే ఈ పోపుని తీసుకొచ్చి ఈ రైస్లో వేసుకోవాలి. వేసుకొని తాలింపు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. నేనైతే అన్నం ఉడికించుకునేటప్పుడే ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ను, కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఉడికించుకున్నానండి. మనం లెమన్ రైస్ కానీ ఇలా ఏదైనా కలర్ రైస్ చేసుకునేటప్పుడు దానికైతే అన్నం ఉడికించుకునేటప్పుడే ఉప్పు వేసుకుంటే ఉప్పు సరిగ్గా సెట్ అవుతుంది అన్నమాట. దీంట్లో అయితే తరిగి పెట్టుకున్న కొత్తిమీర, 2 నిమ్మకాయలు తీసుకున్నానండి నేనైతే. అంటే ఒక నిమ్మకాయకి సరిపడినట్టు అనిపించలేదు నాకు, అందుకే ఇంకో నిమ్మకాయ కూడా వేసుకున్నాను. మేము కొంచెం పులుపు ఎక్కువ తింటామండి, అందుకే నాకైతే 2 నిమ్మకాయలకి కొంచెం పుల్లగా, కారంగా చాలా అంటే చాలా బాగుందండి. ఇది నిజంగానే మనకి ఎప్పుడైనా నోరు బాగోనప్పుడు, కొంచెం ఏమైనా కారంగా తినాలి, పుల్లగా తినాలి అనుకున్నప్పుడు దీన్ని ట్రై చేయండి. రియల్లీ సూపర్.